ఇంకా చేయాలో చూపిస్తానండి. సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. ఈ తలకాయని ముందుగా శుభ్రంగా వాసన ఏమీ లేకుండా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. నేను కాళ్ళు కూడా విడిగా కడుక్కున్నానండి. ఎందుకంటే కాళ్ళకి కొంచెం డస్ట్ లాగా అలా ఉండిద్దని పసుపు వేసి బాగా రుద్దేశాను. కడిగిన తర్వాత ఏమన్నా ఉన్నా కానీ నీచు వాసన డస్ట్ ఉన్నా పోయిద్దండి. ఆ తర్వాత ఇంకా కొంచెం దీనిలోనే నేను మెదడు కూడా ఈయన తీసుకొచ్చారండి. మొత్తం కలిపి వేస్తాను, చూపిస్తానండి. ఆ బాస్ కింద ఉంది అదిగోండి మెదడు, గోట్ బ్రెయిన్ అండి. మసాలా కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలండి. టమాటా 3 మీడియం సైజు, అది సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. 1.5 ఉల్లిపాయ మామూలుగా నూనె పోసిన తర్వాత తాలింపులోకి, సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 5, కరివేపాకు 4 రెమ్మలు, ఇంకా అండి ఎండు కొబ్బరి వచ్చేసి వేయించుకోవాలండి, ఒక చిప్పండి ఇది. అలానే మసాలా పొడి కోసం నేను చూపిస్తాను. ఇది ఇంకా కొంచెం గుజ్జు కోసం అని నేను ఇవి దోస విత్తనాలండి ప్లస్ బాదం పప్పు నానబెట్టేశాను. యాక్చువల్గా పాయ ఇది కాళ్ళు ఇవి విడివిడిగా చేస్తారు కదండి, నేనైతే 2 కలిపి చేస్తున్నాను. పాయాకైతే కొంచెం చింతపండు పులుసు వేస్తారు కదా కాళ్ళకి, నేను కొంచెం ట్రై చేద్దామని ఈ రెండింటికి కలిపిన కాంబినేషన్లో కూడా కొంచెం చింతపండు పులుసు వేద్దామని ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేశాను. ఫస్ట్ చూపిస్తానండి. ముందు నేను కుక్కర్లో వండేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేస్తాను. నేను ఈ ఉల్లిపాయలు మిక్సీ వేసేటప్పుడు దీనిలోనే ఒక 3 లవంగాయి 3 దాచిన చెక్క ఒక జాజికాయ వేసి మిక్సీ వేసేస్తున్నానండి. ఉల్లిపాయ లవంగాయ దాచిన చెక్క పేస్ట్ అండి, ఇది టమాటా పేస్ట్ కూడా వేసేస్తాను చూడండి ఒకసారి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడిద్దండి, నూనె వేసేసాను 4 డిప్స్. తర్వాత జీలకర్ర 2 లవంగాయలు 2 దాచిన చెక్క 2 యాలకులు వేసేసి దోరగా వేయించేసేయండి ఫ్రెండ్స్. తర్వాత 1.5 ఉల్లిపాయ కోసాం కదా సన్నగా, అవి కూడా వేసేసి ఎర్రగా వేయించేసుకోండి. చూడండి ఫ్రెష్ అల్లం పేస్ట్, అల్లం చిన్నులపాయ పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసేసాను. వేసేసి బాగా తిప్పేసేయండి ఒకేసారి. ఇప్పుడే ఇందాక ఉల్లిపాయ లవంగం పేస్ట్ వేసుకున్నాం కదా దాచిన చెక్క పేస్ట్, అది కూడా వేసేసి మసాలా బాగా మగ్గేదాకా తిప్పుతూ ఉండండి. ఓన్లీ సిమ్మి మీదే పెట్టుకోండి, మసాలాలు మాడిపోతాయి. మసాలా పొడి రెడీ చేద్దామండి. కొబ్బరి మొత్తాన్ని ఇందాక చెప్పాను కదా ఒక చిప్ప, దీన్ని మొత్తాన్ని శుభ్రంగా ఏం చేసుకొని పొడి చేసుకోండి. ఇది సపరేట్గా చేసుకోవాలి ఏంటండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం నల్ల మిరియాలు, అవి కూడా వేయించేసుకోండి. ఇది సపరేట్గా పొడి చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయండి. సపరేట్గా ఆరిన తర్వాత మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేద్దామండి. మసాలా పేస్ట్ అంతా మగ్గిపోయిందండి. ఒకేసారి నేను కాళ్ళు తలకాయ 2 కలిపి ముక్కలు వేసేస్తున్నాను. మొత్తం వేసేసానండి. పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసానండి. మొత్తం శుభ్రంగా తిప్పేసి కళ్ళుప్పు వేసేసి కుక్కర్ మూతని విజిల్ లేకుండా ఇట్లా పెట్టేస్తానండి. ఒక పావు గంట సేపు ఆ ఆవిరితో ఉడకాలి. విజిల్ లేకుండా పావు గంట సేపు మగ్గిచ్చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం మిగతా డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదండి, అది ఈ కొబ్బరి పొడి అవన్నీ వేసి ఎసరు పెట్టేద్దాం కుక్కర్ మూత. నేను 3 టేబుల్ స్పూన్ల పచ్చికారం వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేస్తాను. ఇంకొక పావు గంట సేపు మళ్ళీ విజిల్ లేకుండా ఇంతే మూత పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్. అది కొంచెం ముదురుది కాబట్టి నేను 10 నుంచి 12 దాకా విజిల్స్ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకేసారి ఇప్పుడు బ్రెయిన్ కూడా వేసేద్దాము. వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేద్దాము. వాటర్ వచ్చేసి 1 లీటర్ పైనే పోసుకుంటున్నానండి. నాకు కొంచెం పులుసు ఉండాలి, 2 పూట్లకి సరిపోవాలి అందుకని. చూడండి నేనైతే ఇంత ఎసరు పోసుకున్నాను. 10-12 విజిల్స్ పెట్టేస్తాను. నేను ఆపేసిన తర్వాత అప్పుడు కొబ్బరి పొడి అను ఈ మసాలా పొడి అనేది వేస్తాను. పెట్టాను ఫ్రెండ్స్. ఇది 12వ విజిల్ ఫ్రెండ్స్. చూడండి కుక్కర్ మూత తీయంగానే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను కొబ్బరి పొడి మసాలా పొడి వేస్తాను. చూడండి ఫ్రెండ్స్ వేసేసాను. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు నేను కొబ్బరి అది వేసాను కదా ఫ్రెండ్స్, కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. నాకు పులుసు ఎక్కువగా ఉండాలని నేను కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాను కదా, ఇంకా ఆపేస్తున్నానండి. చూపిస్తాను, సూపర్ టేస్ట్ ఉండిద్దండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తలకాయ కాళ్ళ కూర. ఒకసారి ఎప్పుడు మీరు చేసే పద్ధతిలో కాకుండా ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ముక్క అయితే భలే ఉడికిపోయింది చూడండి. ఒక్కొక్కటి బోన్స్ కూడా మొత్తం దేనికి దానికి సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైన తలకాయ కాళ్ళ కర్రీ